నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కార్డర్ నేను అనుశ్రీ డీటెయిల్స్ లోకి వెళ్దాం కూటమి నేతల మధ్య భూ ప్రకంపనలు మొదలయ్యాయనే చర్చ విశాఖ జిల్లాలో జోరుగా జరుగుతోంది ఎండాడలో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన భూమికి ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వటాన్ని కూటమి నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం దాంతో ఈ 100 కోట్ల భూ వ్యవహారం వెనుక చినబాబు హస్తం ఉందనే ప్రచారం ఊపందుకుంది ఇది విశాఖ నగరం ఎండాడలో ఉన్న 5 ఎకరాల స్థలం దీని విలువ దాదాపు 100 కోట్ల రూపాయలని అంటారు ఈ విలువైన స్థలం చుట్టూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతల మధ్య వివాదం నడుస్తోందని సమాచారం ఎక్స్ సర్వీస్ మెన్ పేరిట ఈ 5 ఎకరాల భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను జారీ చేసింది కూటమి సర్కార్ విశాఖలో చాలా ఎక్స్ సర్వీస్ మెన్ల భూములుండగా ఒక ఎండాడలో ఉన్న భూమికి మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడంపై టీడీపీ నేతలే కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వటం వెంటనే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ భూమిని అప్పగించేలా రిజిస్ట్రేషన్ల కార్యక్రమం వెనువెంటనే జరిగిపోయింది ఈ వివాదాస్పద భూమి భీమిలి నియోజకవర్గంలో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి తనకు ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు ఈ వ్యవహారంలో స్పీకర్ అయ్యన్న పాత్రుని పేరును జనసేన నేత ఒకరు ప్రస్తావించారు స్పీకర్ ఆయన కుటుంబ సభ్యుల పేరు ప్రస్తావనలోకి రావడంతో దీనిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ అయ్యన్న లేఖ రాశారు మొత్తం మీద కూటమి పార్టీలోని కీలకమైన నేతలు ఈ 5 ఎకరాల భూమిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ లేఖలు రాసినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి గాని ఇటు అధికారుల నుంచి గాని ఎటువంటి చలనం లేదని సమాచారం ఈ వివాదాస్పద భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావడంపై కూటమి పార్టీల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీని వెనక ఏదో చిదంబర రహస్యం దాగి ఉందనే అనుమానాన్ని విశాఖ వాసులు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ భూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబుకు లేఖ రాశారు ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ అయ్యన్న లేఖలు రాసిన అంశాన్ని బొత్స సత్యనారాయణ తన లేఖలో ప్రస్తావించారు ప్రభుత్వ పాలనపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఎటువంటి అపోహలకు తావు లేకుండా దర్యాప్తు జరిపించాలని ఈ లేఖలో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఓసీ జారీ అయింది అయితే దాన్ని వైఎస్ఆర్సీపీకి ముడిపెడుతూ జనసేన నేత ఒకరు విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు నిజంగా ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఊరుకుంటుందా తప్పులు లేకపోతేనే తప్పుడు కేసులు పెడుతూ వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్న చంద్రబాబు ఏదైనా తప్పు దొరికితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు ఈ భూ వ్యవహారంతో తమకు సంబంధం లేదని విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు ఒకవైపు సొంత పార్టీ నేతలు మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు విశాఖలోని 100 కోట్ల రూపాయల విలువైన ఈ వివాదాస్పద భూమి ఎన్ఓసీపై విచారణ జరపాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు దీనికి కారణం లేకపోలేదని ఈ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ కు సంబంధం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది లోకేష్ కనుసన్నల్లోనే 100 కోట్ల భూ మార్పిడి జరిగిందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు చినబాబుకు ఎటువంటి సంబంధం లేనట్లయితే ఇప్పటికే ఈ 100 కోట్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించేవారని పార్టీలకు అతీతంగా విశాఖ నేతలు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం లోకేష్ ప్రమేయంతో ఈ 100 కోట్ల వ్యవహారం జరిగింది కాబట్టి ఇటు పార్టీ నేతల్లోనూ అటు అధికారుల్లోనూ ఎటువంటి కదలిక లేదనే ప్రచారం జరుగుతోంది టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా విశాఖను అడ్డంగా దోచుకు తినటం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారిందనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లో వినిపిస్తోంది గతంలో హుదూదు తుఫాను బూచిగా చూపి రికార్డులను ట్యాంపరింగ్ చేసి వేల ఎకరాల భూములను టీడీపీ నేతలు కాజేశారు ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను తమకు కావలసిన వారికి అతి తక్కువ ధరలకు కట్టబెడుతున్నారు విశాఖలో ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను మంత్రి లోకేష్ అండతో కూటమి నేతలు సొంతం చేసుకుంటున్నారనే ఆరోపణలకు కొదవే లేదు